హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చేవంటే మన యొక్క 75 లీడ్ కోడ్ బ్యాంక్ ప్రిపరేషన్లో మనం వచ్చేవంటే 44th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చేవంటే 44th ప్రాబ్లం ఏమని చూసినట్లయితే మనకు వచ్చేవంటే వర్డ్ సెర్చ్ 2. ఓకేనా. సో నార్మల్గా మనకు వచ్చేవంటే లీడ్ కోడ్లో వర్డ్ సెర్చ్ 1 అనే కోడ్ ఉంది. ఒకవేళ మీకు ఆ కోడ్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా మీరు కమెంట్ అనేది చేయండి, నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. బట్ ఇది వచ్చి మనకు వచ్చేవంటే వర్డ్ సెర్చ్ 2 అనేది మనకు వచ్చేవంటే కొంచెం అడ్వాన్స్ అనమాట. సో ఇది వచ్చి మనకు వచ్చేవంటే నంబర్ ఆఫ్ వర్డ్స్ని మనం వచ్చేవంటే మన యొక్క 2D అరేలో ఫైండ్ అవుట్ అనేది చేయాలి. ఓకేనా. సో ఇక్కడ నంబర్ ఆఫ్ వర్డ్స్ అంటే ఇక్కడ నార్మల్గా మనకి క్లియర్గా చూడొచ్చు. మనకు వచ్చేవంటే మనకి ఇచ్చిన ఇన్పుట్స్. ఓకేనా. సో మనకి ఇచ్చిన ఇన్పుట్స్ ఏమంటే మనకి బోర్డ్ అంటే ఇది ఒక మనకి 2D అరే. ఓకేనా. సో ఇక్కడ మనకి కింద డయాగ్రామటికల్గా ఉన్న 2D అరే అనమాట. సో నెక్స్ట్ మనకి వర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ వర్డ్స్ అనేది మనకు వచ్చేవంటే మనకి క్లియర్గా చూడొచ్చు. మనకు వచ్చేవంటే 4 వర్డ్స్ అనేవి ఉన్నాయి. సో మన యొక్క టాస్క్ ఏమంటే మనకు వచ్చేవంటే ఈ వర్డ్స్ అనేది మనకి ఈ 2D అరేలో మనకు వచ్చేవంటే ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు OATH. ఓకేనా. సో ఇక్కడ మనకి క్లియర్ చూడొచ్చు OATH. సో మనకి కాంబినేషన్ అంటే మనకు వచ్చేవంటే దీనికి పక్కనే మనకు వచ్చేవంటే ఏ అనేది ఉంది. సో దీనికి మనకి డౌన్ సైడ్ మనకి సో ఇలా మనకు వచ్చేవంటే ఒక ఆర్డర్లో మనకి అది ఏ డైరెక్షన్లో ఉండొచ్చు, ఆర్డర్లో మనకు వచ్చేవంటే మనకి ఈ వర్డ్స్ అనేది ఉంటే దాన్ని మనం వచ్చేవంటే మన యొక్క లిస్ట్లో యాడ్ అనేది చేస్తాం. సో నెక్స్ట్ మనకి వచ్చేవంటే PE చెక్ చేస్తాం. సో ఇక్కడ మనకి P అనే క్యారెక్టర్ లేదు కాబట్టి దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మనకి వచ్చేవంటే EAT. సో మనకి EATలో మనకి ఇక్కడ చెక్ చేస్తే మనకి వచ్చేవంటే EAT అనేది. సో ఇక్కడ మనం యాడ్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ మనకి వచ్చేవంటే రెయిన్. సో R అనేది ఉంది, బట్ దీనికి కాంబినేషన్లో మనకు వచ్చేవంటే 4 డైరెక్షన్లో మనకు వచ్చేవంటే ఏ అనేది లేదు కాబట్టి సో దీన్ని మనం చెక్ అనేది చేయం. సో కాబట్టి ఈ 2 వర్డ్స్ అనేవి మనకి ఉన్నాయి కాబట్టి ఈ 2 వర్డ్స్ని రిటర్న్ అనేది చేస్తున్నాం. ఓకేనా. సో ఈ ప్రాబ్లం నార్మల్గా మనం వచ్చేవంటే DFS. ఓకేనా. DFS యూస్ చేసుకుని మళ్ళీ మనం వచ్చి నార్మల్గా ఫర్ లూప్స్ యూస్ చేసుకుని మనం సాల్వ్ చేసినట్లయితే మనకు వచ్చేవంటే టైం కాంప్లెక్సిటీ అనేది మనకి చాలా ఎక్కువ అనేది వస్తుంది. ఓకేనా. సో మనకి ఓన్లీ సింగిల్ వర్డ్ అంటే మనం ఈజీగా మనం వచ్చి డైరెక్ట్గా DFS యూస్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. బట్ మనకు వచ్చి ఇక్కడ మల్టిపుల్ వర్డ్స్ అనేది ఉంది కాబట్టి మల్టిపుల్ వర్డ్స్ని చెక్ చేయాలంటే మనకి ఎవ్రీ టైం మనం వచ్చి ఈ యొక్క 2D అరేని మనం వచ్చి 2 టైమ్స్ రన్ అనేది చేయాలి. సో కాబట్టి ఇక్కడ మనకి టోటల్గా మనకు వచ్చి M×N³ టైం కాంప్లెక్స్ నియర్గా మనకి రావడం అనేది జరుగుతుంది. బట్ దీన్ని అవాయిడ్ చేసుకుని మనం వచ్చి ఎఫిషియెంట్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే దానికోసం మనం వచ్చి ట్రై డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో ట్రై డేటా స్ట్రక్చర్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేవంటే మనకున్న వర్డ్స్ని మనం వచ్చి మన యొక్క ట్రై డేటా స్ట్రక్చర్లో యాడ్ అనేది చేస్తాం ఈ యొక్క వర్డ్స్ని. సో అది ఎలా అనేది మనం క్లియర్గా చూద్దాం. మనకు ఆల్రెడీ క్లియర్గా ట్రై డేటా స్ట్రక్చర్ అంటే ఏమి అనే దాని గురించి క్లియర్గా తెలుసు అనుకుంటే, ఒకవేళ తెలియకపోతే నేను దీనికి ముందు 2 వీడియోస్ అనేది ట్రై డేటా స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది చేసినాను. ఓకేనా. సో ఆ 2 వీడియోస్ అనేది మీరు వచ్చేయమంటే ఆ 2 ప్రోగ్రామ్స్ అనేది మీరు క్లియర్గా నేర్చుకుంటే ఇక్కడ మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో ఒకవేళ మీరు చూడకుండా ఉంటే ఆ వీడియోస్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి రెఫర్ చేసుకుంటారండి, ఈజీగా అండర్స్టాండ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రై డేటా స్ట్రక్చర్లో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకు వచ్చి రూట్. ఓకేనా. రూట్లో మనకి ఫస్ట్ OAT వచ్చింది. సో కాబట్టి O అనేది యాడ్ చేస్తాం. నెక్స్ట్ A అనేది యాడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి T అనేది అన్ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి H అనేది యాడ్ చేస్తాం. సో దీనికి ముందు నార్మల్గా మనకు వచ్చి ఎండ్ అయితే అక్కడ మనం ట్రూ అనేది చేస్తాం. బట్ ఏమంటే ప్రజెంట్ వచ్చి మనకు వచ్చి ఎండ్ అయింది అనుకో, సో ఈ ఎండ్ ప్లేస్లో మనం వచ్చి మన యొక్క వర్డ్ని స్టోర్ చేస్తాం. సో కాబట్టి OATH. ఓకేనా. సో ఈ వర్డ్ని మనం వచ్చి స్టోర్ అని చేసినాం. ఓకేనా. సో ఈ OATH. ఓకే. సో సేమ్ యాస్టిస్గా మనకు వచ్చి PE. సో కాబట్టి మనకు వచ్చి ఇక్కడ నుంచి మనకు వచ్చి PEA. సో సేమ్ యాస్టిస్గా మనం వచ్చి EAT. సో ఇక్కడ మనం వచ్చి డైరెక్ట్గా మనం వచ్చి ఎండ్లో మనం వచ్చి EAT అనేది అన్ని యాడ్ చేసింటాం. సో దీంట్లో నుంచి మనకు వచ్చి PE అనేది యాడ్ చేసింటాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఇంకోటి ఏముంది R. ఓకే. AIN. సో ఇందులో మనకు వచ్చి ఎండ్లో మనకు వచ్చి RAN యాడ్ చేసింటాం. సో ఈ విధంగా మనం వచ్చి మన యొక్క ట్రై డేటా స్ట్రక్చర్ అనేది మనం ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. ఓకే. సో ఇది ఆల్రెడీ మనకి క్లియర్గా తెలుసు అనుకుంటా, ఎందుకంటే మనం ఈ ట్రై డేటా స్ట్రక్చర్లో సేమ్ మనం ఏ విధంగా డేటా అనేది యాడ్ చేస్తాం. ఓకేనా. ఈ అన్ని వర్డ్స్ని మనం యాడ్ అనేది చేస్తాం. ఓకేనా. సో దానికోసం మనం కోడ్ని సేమ్ బిఫోర్ మనం ఏ విధంగా రాసినామో అదే కోడ్స్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చి ట్రై డేటా స్ట్రక్చర్లో మనం ఇక్కడ ఏమంటే యాడ్ అనేది చేసుకున్నాం. సో ఇప్పుడు మనం వచ్చి మన యొక్క ఏదంటే మన యొక్క 2D అరేని. ఓకేనా. సో ఈ 2D అరేని మనం వచ్చి 1 by 1 ఇటరేట్ అనేది చేస్తాం. సో ఫస్ట్ నేను వచ్చి O అనేది ఇటరేట్ చేసిన. సో ఈ O అనేది మనకు వచ్చి మన యొక్క రూట్లో
సో ఇది మనకు వచ్చి రూట్ యొక్క మ్యాప్ అనమాట. ఓకేనా. సో ఇది నేను చైల్డ్ అనేది క్రియేట్ చేసుకున్నా. సో దీంట్లో ఉందా లేదని చెక్ చేస్తాం. ఎస్ మనకు వచ్చి ఉంది. ఓకేనా. సో మనకు ఉంది కాబట్టి మనకు వచ్చి ఓ అనేది మనకి ఉంది. ఓకేనా. ప్లస్ మనకు వచ్చి నెక్స్ట్ ఏమంటే మనకి ఈ ఓ అనేది ఉందా, దీని యొక్క నెక్స్ట్ నోడ్ అనేది తీసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ నోడ్ అంటే మనకి ఆటోమేటిక్గా మనకి క్లియర్గా తెలుసు ఏ అనేది వస్తుంది. సో మళ్ళీ మనకు వచ్చి ఇందులో 4 డైరెక్షన్లో మనం ట్రావెల్ చేస్తాం. 4 డైరెక్షన్లో మనం ట్రావెల్ చేసినప్పుడు ఏ అనేది ఉందా అంటే ఎస్ ఉంది. కాబట్టి మనకు వచ్చి ఈ ఓడ్ అనేది ఏ అనేది ఉంది. నెక్స్ట్ సేమ్ దీన్ని వచ్చి మనం వచ్చి ఎప్పుడైతే మనం విజిట్ చేసినామో దాన్ని యాష్గా కన్వర్ట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏ యొక్క నెక్స్ట్ మనం ఏం తీసుకుంటాం, టీ అనేది తీసుకుంటాం. ఓకేనా. టీ అనేది తీసుకున్నప్పుడు మళ్ళీ 4 డైరెక్షన్లో విజిట్ చేస్తాం. ఓకేనా, ఏకి. ఓకేనా. సో మనకు వచ్చేటి టీ అనేది ఇక్కడ ఉంది. సో కాబట్టి టీ అనేది అని కూడా తీసుకుంటాం. సో మళ్ళీ టీని హ్యాష్ అనేది చేస్తాం. మళ్ళీ టీ యొక్క నెక్స్ట్ ఏం తీసుకుంటాం, హెచ్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ మనకి హెచ్ అనేది కూడా ఉంది ఇక్కడ. సో కాబట్టి హెచ్ని మనం హ్యాష్ అనేది చేస్తాం. సో నెక్స్ట్ మనం చెక్ చేసినప్పుడు మనకు వచ్చి ఇక్కడ మనకి ఓడ్. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి చైల్డ్ డాట్. ఓకేనా. మనకు వచ్చి కరెంట్ అనుకుందాం. మన కరెంట్ డాట్ చైల్డ్ డాట్ మనకు వచ్చి ఎండ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ అనేది నేను ఓడ్ అనేది ఎండ్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే మనం కరెక్ట్గా మనం వచ్చి డైరెక్ట్గా మనం ఆ ఓడ్ని మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేను వచ్చి డైరెక్ట్గా వచ్చి ఈ యొక్క ఓడ్ని, ఓకేనా, నేను వచ్చి నా యొక్క లిస్ట్లో యాడ్ చేసేస్తాను. సో నాకు ఆటోమేటిక్గా వచ్చి ఓఏటిహెచ్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇలా చెక్ చేస్తాం. మళ్ళీ మనకు వచ్చి బ్యాక్ ట్రాక్ అంటే మనకి డిఎఫ్ఎస్ అంటే మళ్ళీ మనకి వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ ఓడ్స్ అన్ని మనం సేమ్ యాస్టిస్గా బిఫోర్ ఏ ఓడ్స్ ఉన్నాయో అదే ఓడ్గా మనం చేంజ్ అనేది చేస్తాం. సో మనకు వచ్చి కామన్గా మళ్ళీ ఈ ఓడ్స్ అన్ని సేమ్ యాస్టిస్గా మనకు రావడం అనేది జరుగుతుంది. సో ఇలా మనం వచ్చి మన యొక్క డిఎఫ్ఎస్ని ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. సో అది కోడ్ పరంగా మనం క్లియర్గా చూద్దాం. సో మళ్ళీ సేమ్ యాస్టిస్గా ఓకే ఏ అనేది చెక్ చేసినాం, మనకి ఏ అనేది ఈ మ్యాప్లో లేదు. సో మళ్ళీ ఏ అనేది చెక్ చేసినాం, ఇదిగో మనకి మ్యాప్లో లేదు. సో ఎన్ అనేది చెక్ చేసినాం, ఇదిగో మనకు వచ్చి ఎన్ లేదు. ఈ అనేది చెక్ చేసినాం. సో మనకి ఇక్కడ ఈ అనేది ఉందంటే ఎస్ ఈ అనేది ఉంది. ఓకేనా. సో ఈ అనేది ఉంది. సో ఈ అనేది ఉంది కాబట్టి ఈ యొక్క నెక్స్ట్ దీన్ని యాష్ అనేది చేస్తున్నా. సో ఈ యొక్క నెక్స్ట్ అనేది చెక్ చేస్తున్నా ఏ. సో ఇక్కడ మనకి 4 డైరెక్షన్లో చెక్ చేసినప్పుడు మనకి ఏ అనేది ఉందంటే లేదు. సో కాబట్టి ఇక్కడే బ్రేక్ చేస్తున్నాం డిఎఫ్ఎస్. ఓకే. సో కాబట్టి మళ్ళీ సేమ్ యాస్టిస్గా దీన్ని బిఫోర్ వర్డ్కి మనం మార్చేస్తున్నాం. మళ్ళీ టీ అనేది అని చెక్ చేస్తున్నాం. టీ అనేది మనకి ఈ మ్యాచ్ మన యొక్క రూట్ మ్యాప్లో ఉందంటే లేదు. సో మళ్ళీ ఏ అనేది చెక్ చేస్తున్నా, ఏ అనేది కూడా రూట్ మ్యాప్లో లేదు. మళ్ళీ ఈ అనేది ఉంది. సో మళ్ళీ ఈ అనేది తీసుకుంటున్నా. సో ఈ అనేది ఉంది కాబట్టి మళ్ళీ ఈ యొక్క నెక్స్ట్ తీసుకున్నా ఏ. సో ఏ అనేది ఈ యొక్క 4 డైరెక్షన్లో చెక్ చేస్తున్నా. ఇక్కడ ఏ అనేది ఉంది, ఎస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. మళ్ళీ ఏ యొక్క నెక్స్ట్ తీసుకున్నా. మనకి వచ్చి ఈ ఏ యొక్క 4 డైరెక్షన్ మనం చెక్ చేసినప్పుడు టీ అనేది ఉంది. సో టీ. సో నెక్స్ట్ మనకు వచ్చి ఇక్కడ నెక్స్ట్ మనకి ఇదైనప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకు వచ్చి ఇక్కడ ఎండ్లో మనకు వచ్చి ఓడ్ అనేది ఉంది. ఎండ్ నాట్ ఈక్వల్ టు నల్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ఈట్ని నేను వచ్చి మన యొక్క లిస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే. సో మళ్ళీ సేమ్ యాస్టిస్గా మనకు వచ్చి ఈ యొక్క ఓడ్స్ అన్ని మనం వచ్చి సేమ్ యాస్టిస్గా మనం వచ్చి ఇక్కడ మనకి తీసుకున్న ఇవన్నీ మనం సేమ్ యాస్టిస్గా మనం కన్వర్ట్ అనేది చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏది ఓడ్స్ అనేది కాంబినేషన్లో ఉండదు కాబట్టి. ఓకే. ఓకే. సో ఈ విధంగా మనం వచ్చి మనం మన యొక్క ట్రై డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేసుకుని మనం వచ్చి డిఎఫ్ఎస్ ఆపరేషన్ని మనం పర్ఫామ్ అనేది చేస్తాం. సేమ్ మళ్ళీ మనకు వచ్చి ఇలా మనం అన్ని విజిట్ చేసినప్పుడు మనకు వచ్చి అన్ని విజిట్ చెక్ చేసుకుంటూ వస్తాం ఈ రూట్లో మనకు ఉన్నాయా లేదని. సో ఇక్కడ మనకి మోస్ట్లీ మనకు వచ్చి మనకి ఈ యొక్క 2D అరేని మనం వచ్చి 1 టైం నార్మల్గా విజిట్ చేస్తున్నాం. దట్ మీన్స్ m/n ఫర్ ఎగ్జాంపుల్కి. ఓకేనా. ఓకే. సో m/n టైం మనం విజిట్ చేస్తున్నాం. ప్లస్ మనకు వచ్చి 4 డైరెక్షన్లో మనం ఆటోమేటిక్గా విజిట్ చేస్తున్నాం ఎవ్రీ టైం. ఇంటూ మనకు వచ్చి స్ట్రింగ్ లెంత్. ఓకేనా. ఇప్పుడు మనకి ఇచ్చిన స్ట్రింగ్ యొక్క లెంత్ ఈక్వల్ అయిన టైమ్స్ మాత్రం మనం వచ్చి విజిట్ చేస్తున్నాం. ఓకేనా. సో కాబట్టి దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది మనకి వచ్చి m/n ఇంటూ 4/l అనేది వస్తుంది. ఓకే. సో మీకు ఇప్పుడు క్లియర్గా ఏ విధంగా థియరిటికల్గా చేయాలి అనేది అండర్స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో దీన్ని మనం వచ్చి కోడ్ పరంగా మనం ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో దీనికి మనకు వచ్చి ఆల్రెడీ మనకి క్లియర్గా తెలుసు మనకు వచ్చి ట్రై డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తున్నాం అనేది. కాబట్టి ఒకవేళ మీరు చూడుకుంటే రెఫర్ అనేది చేసుకోండి, అప్పుడే అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. ఓకే. కోడ్ అనేది ఓపెన్ చేసుకున్నాం. ఓకే. సో మనకు వచ్చి ఫస్ట్ మనం వచ్చి మన యొక్క ట్రై డేటా స్ట్రక్చర్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ నేను వచ్చి ఒక నోడ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా, క్లాస్ నోడ్. ఓకేనా. సో ఇందులో నోడ్లో మనం వచ్చి నార్మల్గా మనం సేమ్ యాస్టిస్గా మనం వచ్చి మ్యాప్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మ్యాప్. సో మనకు వచ్చి క్యారెక్టర్. ఓకే. క్యారెక్టర్ మనకు వచ్చి మన యొక్క వాల్యూ అనేది నోడే ఉంటుంది. నెక్స్ట్ నోడ్ని మనకి పాయింట్ అనేది చేస్తుంది కాబట్టి సో ఇక్కడ నేను వచ్చి
సేమ్ దీన్ని చైల్డ్ అని అనుకుందాం ఎగ్జాంపుల్కి. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే న్యూ యాష్ మ్యాప్ అనేది యూస్ చేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి నేను వచ్చేంటే ఇక్కడ మనకు వచ్చేంటే స్ట్రింగ్. ఓకేనా, డైరెక్ట్గా నేను వచ్చేంటే స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నా. స్ట్రింగ్ మనకు వచ్చేంటే ఎండ్ ఈక్వల్ టు నేను వచ్చేంటే నల్ అనేది తీసుకుంటున్నాను డిఫాల్ట్గా. ఓకే, సో మనకు వచ్చేంటే ఇది మనకి డైరెక్ట్గా మనం వచ్చేంటే నోడ్ లోపల మనం కావాలంటే ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు వీటిని. నోడ్ పబ్లిక్ నోడ్, ఒకవేళ మీకు కొంచెం ఎఫిషియెంట్గా మనం PUBLIC పబ్లిక్ నోడ్. ఓకే, సో మనం దీన్ని ఇంప్లిమెంటేషన్ అని పబ్లిక్ నోడ్ Ctrl+X Ctrl+V. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేంటే కావాలంటే దీన్ని మనం డైరెక్ట్గా మనం ఎంటీగా వదిలేస్తాం. ఎందుకంటే మనకి ఎంటీగా వదిలినా మనకి దీనికి డిఫాల్ట్గా మనకు వచ్చేంటే నల్ అనేది ఉంటుంది స్ట్రింగ్ కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి నేను ఎక్కడ వచ్చేంటే రూట్ అనేది ఒకటి డిక్లేర్ చేస్తున్నాను నోడ్. ఓకే, నోడ్ రూట్. సో రూట్ అనేది మనం స్మాల్ తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను వచ్చేంటే దీన్ని కావాలంటే మనం వచ్చేంటే మన యొక్క కన్స్ట్రక్టర్. ఓకేనా, మనకు వచ్చేంటే పబ్లిక్ కన్స్ట్రక్టర్ పబ్లిక్ మనకు వచ్చేంటే సొల్యూషన్ LUTION సొల్యూషన్. సో ఈ కన్స్ట్రక్టర్లో మనం వచ్చేంటే రూట్ ఈక్వల్ టు న్యూ మనకు వచ్చేంటే నోడ్. సో ఇది జస్ట్ మనకు వచ్చేంటే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకునే దానికోసం మనం వచ్చేంటే ఇక్కడ మనం ఇంప్లిమెంట్ అనేది చేసుకున్నాం కొంచెం స్ట్రక్చర్ వేలో. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేంటే నోడ్ ఈక్వల్ టు మనకు వచ్చేంటే మ్యాప్ క్యారెక్టర్ మనకు వచ్చేంటే CHARACTR. ఓకే, క్యారెక్టర్ మనకు వచ్చేంటే నోడ్ అనేది తీసుకున్నాం. చైల్డ్ స్ట్రింగ్ ఈక్వల్ టు ఎండ్ అనేది తీసుకున్నాం. సో డిఫాల్ట్గా మనకు వచ్చేంటే ఎండ్లో మనకు వచ్చేంటే నల్ అనేది ఉంటుంది. ఓకే, సో నేను వచ్చేంటే రూట్కి నేను వచ్చేంటే రూట్ నోడ్కి నేను వచ్చేంటే నోడ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో ఇది వచ్చి మనకు వచ్చేంటే ఒక రూట్ నోడ్ ఎలా క్రియేట్ అవుతుందంటే మనకి ఇక్కడ నార్మల్గా ఈ విధంగా మనకు క్రియేట్ అనేది అవుతుంది. సో మనకు వచ్చేంటే ఒక మ్యాప్. సో ఈ మ్యాప్లో మనకు వచ్చేంటే కీ వాల్యూస్ అనేవి ఉంటాయి. కీ వాల్యూ. ఓకేనా, సో మనకు వచ్చేంటే ఇలా ఒక మ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేంటే స్ట్రింగ్. సో మనకు వచ్చేంటే ఇది వచ్చి మనకు చైల్డ్ అనుకుందాం. సో ఇది వచ్చి మనకు వచ్చేంటే ఎండ్ ఈక్వల్ టు నల్ అనేది స్టోర్ అవుతుంది, ఎందుకంటే స్ట్రింగ్ కదా. సో మనకు వచ్చేంటే ఈ విధంగా మనకు వచ్చేంటే ఒక నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో ఈ నోడ్ అనే దాన్ని మనం ఇక్కడ ఏమంటే క్రియేట్ అనేది చేసుకున్నాం. సో ఈ నోడ్ అనేది మనం సేమ్ యాక్సెస్గా మనం క్రియేట్ అనేది చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే ఈ యొక్క స్ట్రింగ్ అనే దాన్ని మనం వచ్చేమంటే ఇంప్లిమెంట్ అనేది చేయాలి. సో మనకు వచ్చేంటే ఇప్పుడు మనం ఈ యొక్క వర్డ్స్ అనేవి ఉన్నాయి కదా. సో నెంబర్ ఆఫ్ వర్డ్స్ మనకు వచ్చేంటే ఈ వర్డ్స్ కన్నీ మనం వచ్చేంటే ఒక ట్రై డేటా స్ట్రక్చర్ అనేది మనం ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో దీనికోసం మనం వచ్చేమంటే మనకు వచ్చేంటే సో ఇక్కడ మనం ఫస్ట్ ఇటరేట్ అనేది చేద్దాం. సో మనకు వచ్చేంటే ఫర్ లూప్. సో ఇక్కడ ఎందుకంటే నేను ఎందుకు ఇటరేట్ చేస్తున్నా అంటే మనకి ఎవ్రీ వర్డ్స్నే మనం తీసుకోవాలి ఫస్ట్. ఓకేనా, సో కాబట్టి ఈ యొక్క వర్డ్స్ అని మనం తీసుకోవాలి కాబట్టి స్ట్రింగ్ ఆఫ్ వర్డ్ కోలన్ మనకు వచ్చేంటే వర్డ్స్ అనేది తీసుకుంటున్నాం వర్డ్స్. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేంటే ఎవ్రీ టైం మనకు వచ్చేంటే వర్డ్స్ అనేది వస్తుంది. సో ఈ యొక్క వర్డ్స్ని మనం వచ్చేంటే మన యొక్క రూట్ అంటే మనకు వచ్చేంటే ఇక్కడ మనకు రూట్కి మనం వచ్చేంటే ఇంప్లిమెంట్ అనేది చేయాలి. ఓకేనా, సో కాబట్టి నేను వచ్చేంటే ఇక్కడ బిల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేంటే బిల్డ్ అనేది యూస్ చేద్దాం. బిల్డ్ మనకు వచ్చేంటే బిల్డ్ మనకి బిల్డ్. ఓకేనా, బిల్డ్ చేద్దాం. జస్ట్ మనం వచ్చేంటే బిల్డ్ అనే మెథడ్ని యూస్ చేస్తున్నాం. సో బిల్డ్ అప్ మనకు వచ్చేంటే మన యొక్క వర్డ్ని నేను పాస్ చేస్తున్నాను, రూట్ని వర్డ్ని. ఓకే, సో ఇక్కడ నేను వచ్చేంటే రూట్ని మళ్ళీ వర్డ్ని పాస్ అనేది చేస్తున్నాను. సో ఇందులో మనకు వచ్చేంటే మన యొక్క టైర్ డేటా సెట్ని మనం ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో దీనికోసం నేను వచ్చేంటే రిటర్న్ టైప్ మనం వాయిడ్ అనేది యూస్ చేస్తున్నాం. వాయిడ్. ఓకేనా, సో వాయిడ్ మనకు వచ్చేంటే వాయిడ్ బిల్డ్ లేకుంటే బిల్డ్ యాడ్ వర్డ్ అనేది యూస్ చేద్దాం. బిల్డ్ యాడ్ వర్డ్. ఓకే, సో ఇక్కడ నుంచి అంటే బిల్డ్ యాడ్ వర్డ్ అనేది యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు వచ్చేంటే లేదంటే యాడ్ వర్డ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు ఏదైనా. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేంటే ఈ వర్డ్స్ నుండి మనం వచ్చేంటే మన యొక్క టైర్ డేటా సెట్లో మనం యాడ్ అనేది చేస్తున్నాం. సో దీనికోసం నేను వచ్చేంటే రూట్ అనేది దాన్ని పాస్ చేస్తున్నాం, వర్డ్ని పాస్ చేస్తున్నాం. సో మనకు రూట్ అనేది మనకు వచ్చేంటే ఇక్కడ మనకు క్లియర్ చూడొచ్చు మనకు వచ్చేంటే నోడ్ టైప్. సో ఇక్కడ నేను వచ్చేంటే కరెంట్ అనేది తీసుకుంటున్నా, దీన్ని CURRENT కరెంట్. ఓకే, మనకు వచ్చేంటే స్ట్రింగ్ వర్డ్ని తీసుకుంటున్నాం, స్ట్రింగ్ వర్డ్. సో సేమ్ యాస్టిస్గా మనం వచ్చేంటే దీనికి ముందు మనం ఏ విధంగా బిల్డ్ అయితే చేస్తామో అదే విధంగా అనేది మన కోడ్ ఇక్కడ అనేది బిల్డ్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ మనకు వచ్చేంటే ఫస్ట్ మనం వచ్చేంటే మన యొక్క
ఫర్ లూప్ అనేది సేమ్ యాసిస్గా ఇక్కడ యూజ్ చేస్తాం. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ మనకు వచ్చి ఉంటే మన యొక్క వర్డ్స్ డాట్ లెంత్. సో మనకు వచ్చి ఉంటే i ప్లస్ ప్లస్. సో మనకి ఫస్ట్ ఎవరీ క్యారెక్టర్ అనేది వస్తుంది కాబట్టి క్యార్ ch ఈక్వల్ టు మనకు వచ్చి ఉంటే మన యొక్క word word డాట్ మనకు వచ్చి ఉంటే క్యారెక్టర్ ఆఫ్ i. ఓకే, word ఈక్వల్ టు మనకు వచ్చి ఉంటే క్యారెక్టర్ ఆఫ్ i అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు మనకు వచ్చి ఉంటే మనకి రూట్ అనేది దాన్ని మనం పాస్ అనేది చేసినాం. సో రూట్ అనేది మనకు వచ్చి ఉంటే ఇక్కడ మనకు వచ్చి నోడ్లో మనకు వచ్చి ఉంటే కరెంట్గా మనకి ఇక్కడ స్టోర్ అనేది అవుతుంది. సో ఇక్కడ నేను వచ్చి ఉంటే ఈ కరెంట్ని మనం వచ్చి ఉంటే మనం యాడ్ చెక్ అనేది చేయాలి. మన వర్డ్స్ని మనం సేమ్ యాక్సెస్గా మనకు డయాగ్రామటికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే దాని ప్రకారం మనకు వచ్చి ఉంటే మనం సేమ్ యాక్సెస్గా మనకు OATH. సో ఇలా మనం వచ్చి ఉంటే ఎవ్రీ వర్డ్ని యాడ్ అనేది చేసుకుంటూ రావాలి, అంటే క్యారెక్టర్ని. సో కాబట్టి దీనికి నేను ఏమంటే ఎవ్రీ టైం మనం వచ్చి ఉంటే ఒక క్యారెక్టర్ అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ అనేది ఓకేనా. సో మనకు వచ్చే ఉంటే మన యొక్క కరెంట్ CURRENT కరెంట్ డాట్ మనకి మన యొక్క మెయిన్ ఏది మ్యాపే కదా. సో మ్యాప్లో మనకు వచ్చి ఉంటే చైల్డ్ డాట్ కరెంట్ డాట్ చైల్డ్ డాట్ మనకు వచ్చి ఉంటే కంటైన్స్ కీ CONTAINS కంటైన్స్ కీ. సో కరెంట్ డాట్ చైల్డ్ డాట్ కంటైన్స్ కీ అనేది యూజ్ చేస్తాం. సో ఇందులో మనకు వచ్చేటి మన యొక్క వర్డ్ అంటే మన యొక్క క్యారెక్టర్ ఓకేనా, సారీ వర్డ్ కాదు క్యారెక్టర్ అనేది ఉంటే మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, లేనప్పుడు మాత్రం మనం యాడ్ అనేది చేయాలి. సో కాబట్టి నాట్ కంటైన్స్, ఎప్పుడైతే మనకి లేదో అప్పుడు నేను వచ్చి ఉంటే దీంట్లో యాడ్ అనేది చేస్తున్నా. సో కరెంట్ డాట్ చైల్డ్ డాట్ మనకు వచ్చి ఉంటే మ్యాప్ కాబట్టి మనం వచ్చి ఉంటే పుట్ అనేది యూజ్ చేస్తాం. మన యొక్క కీ వచ్చి మన యొక్క క్యారెక్టరే, బట్ మన యొక్క వాల్యూ వచ్చి మనకి ఏమంటే ఇక్కడ నోడ్ కదా. సో కాబట్టి సేమ్ యాక్సెస్గా మనం వచ్చి ఉంటే ఎంటీ నోడ్ని మనం యాడ్ అనేది చేస్తాం, న్యూ నోడ్ ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చి ఉంటే సేమ్ మనకి డయాగ్రామటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే దాని ప్రకారం మనకు వచ్చి ఉంటే కీ అనేది మనకు వచ్చి ఉంటే సేమ్ స్టోర్ అయింది, ఓ అనేది స్టోర్ అయింది ఫస్ట్. మళ్ళీ మనకు వచ్చి ఉంటే వాల్యూ అనేది మనకు వచ్చి ఉంటే ఒక న్యూ నోడ్ సేమ్ లైక్ మనకు వచ్చే ఉంటే న్యూ నోడ్ మ్యాప్ అనేది క్రియేట్ అయింది. ఇందులో మ్యాప్ అనేది ఉంటుంది, ఎండ్ ఈక్వల్ టు నల్ అనేది ఉంటుంది. సో మనకు వచ్చి ఉంటే సేమ్ లైక్ మనకు వచ్చి ఉంటే మ్యాప్లో మనకి కీ అండ్ వాల్యూస్ ఉంటాయి ఓకేనా. సో మనకి సేమ్ యాసెస్ మనకి క్రియేట్ అయింది. సో మళ్ళీ మనకు వచ్చి ఉంటే ఈ కరెంట్ అనేదాన్ని కరెంట్ మనకి ఎక్కడ పాయింటింగ్ చేస్తుంది, ఇక్కడ మనకి డయాగ్రామటికల్గా మనకు వచ్చి ఉంటే కరెంట్ అనేది మనకు వచ్చి ఉంటే ప్రజెంట్ కరెంట్ అనేది ఇక్కడ ఉంది. నేను ఇప్పుడు ఏమంటే కరెంట్ని తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేయాలి. సో కరెంట్ని యాడ్ చేయాలంటే నేను వచ్చి ఉంటే ఓ యొక్క అంటే ఈ మ్యాప్లో ఉన్న ఓ యొక్క వాల్యూ అనేది గెట్ చేస్తే నాకేమొస్తుంది, ఈ యొక్క నోడ్ అనేది వస్తుంది. సో కాబట్టి మన యొక్క కరెంట్ ఓకేనా, కరెంట్ ఈక్వల్ టు మనకు వచ్చి ఉంటే కరెంట్ డాట్ చైల్డ్ డాట్ గెట్ ఆఫ్ మన యొక్క కీ ఏది చెప్పు, CH అనేది CHే కదా కీ అనేది. సో కాబట్టి CH అనేది ఇస్తున్నాం. సో ఇప్పుడు నాకేం చేస్తుందంటే మనకి మన యొక్క కరెంట్ ఓకేనా. సో మన యొక్క కరెంట్ అనేది మనకి ఎక్కడికి పాయింటింగ్ చేస్తుందంటే మనకి ఇక్కడికి పాయింటింగ్ అనేది చేస్తుంది. సో మళ్ళీ మనం వచ్చి ఉంటే ఈ కరెంట్లో మనకు వచ్చి ఉంటే ఏ అనేది ఉందా లేదని చెక్ చేస్తున్నాం నెక్స్ట్ ఇటరేషన్లో. సో ఎందుకంటే మనకి ఆల్రెడీ ఐ అనేది ఇంక్రిమెంట్ అయిపోయింది కదా. సో కాబట్టి కరెంట్లో మనకు వచ్చి ఉంటే మనకి ఏముందని చెక్ చేయాలి, మన యొక్క నెక్స్ట్ క్యారెక్టర్. సో మనకు ఫస్ట్ వచ్చింది ఏమి ఏ అనేది ఉందా లేదా చెక్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి క్లియర్గా చూడొచ్చు, మనకి వచ్చి ఉంటే డయాగ్రామటికల్ ఇక్కడ మనకు వచ్చి ఉంటే ఏ అనేది లేదు. సో కాబట్టి ఏని యాడ్ చేస్తాం, ఇంకొక నోడ్ని క్రియేట్ చేసుకుని దాన్ని ఇంకొక నోడ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో కాబట్టి నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే సేమ్ యాక్సెస్గా మనకి ఇంక్రిమెంట్ అయినప్పుడు అలా అవుతుంది. సో సేమ్ యాక్సెస్గా మనకు అయిపోయింది. సో అన్ని వర్డ్స్ అనేది యాడ్ అనేది చేసినాం. సో కాబట్టి మనకు వచ్చి ఉంటే OATH. సో మనకు వచ్చి ఉంటే డయాగ్రామటికల్గా మనకు వచ్చి ఉంటే OAT అనేది యాడ్ అయింది. దీనికి నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే H అనేది యాడ్ అయింది. సో నెక్స్ట్ ఇంకొక నోడ్ అనేది క్రియేట్ చేసి ఉంటాం, బట్ దీనికి ఇంట్లో ఏం వర్డ్స్ ఉండవు, బట్ దీంట్లో ఉన్న స్ట్రింగ్ ఉంటుంది కదా, కరెంట్ అనేది ఇక్కడ ఉంటుంది ప్రజెంట్. సో ఇక్కడ నేను వచ్చి ఉంటే స్ట్రింగ్ అనేది మనం వచ్చి ఉంటే నల్ కాకుండా దీనికి మన యొక్క వర్డ్ని యాడ్ చేస్తాం. సో దానికోసం మన కండిషన్ ఏమంటే సేమ్ ఇక్కడ కండిషన్ ఏం రాస్తాం అంటే మన యొక్క కరెంట్ డాట్ మనకి మన యొక్క స్ట్రింగ్ యొక్క నేమ్ అనేది ఎండ్ అనేది పెట్టుకున్నాం. సో కాబట్టి ఎండ్ ఈక్వల్ టు నేనేం చేస్తున్నా మన యొక్క వర్డ్ని పాస్ చేస్తాం. సో ఇక్కడ మనకు వచ్చి ఉంటే బిల్డ్ యాడ్ వర్డ్స్ మనకు వచ్చి ఉంటే ఇది వచ్చి మనకు వచ్చి ఉంటే మన యొక్క టైర్ డేటా సెట్ అని మనకు వచ్చి ఉంటే బిల్డ్ అనేది చేస్తుంది ఓకే. సో ఇప్పుడు మనం వచ్చి ఉంటే బిల్డ్ అనేది చేసినాం. సో మనకి ఇది వచ్చి మనకి కంప్లీట్ అనేది అయిపోయింది లాజిక్ ఓకే. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, బిల్డ్ అనేది మనం కంప్లీట్ అనేది చేసినాం కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి,
మనం మన యొక్క వర్డ్స్ని సెర్చ్ అనేది చేయాలి. సెర్చ్ చేయాలంటే మనం మన యొక్క బోర్డ్ 2D అరేలో మనం వచ్చి ఉంటే ఇటరేట్ అనేది చేయాలి. సో కాబట్టి సేమ్ యాసిస్గా నేను వచ్చి ఉంటే ఫర్ లూప్ యూస్ చేస్తున్నా. కంట్రోల్ జెడ్. సేమ్ ఫర్ లూప్ ఫర్ int I equal to 0, I less than board board dot length I plus plus. సో ఇది వచ్చి మనకు వచ్చి అవుటర్ లూప్, మనకు వచ్చి ఇన్నర్ అరే అంటే 2D అరే కదా. సో కాబట్టి int j equal to 0, j less than మనకు వచ్చి ఉంటే board of 0 dot length. సో ఎందుకంటే మనం ఇక్కడ board of 0 dot length అనేది యూస్ చేస్తాం, ఎందుకంటే మనకి ఇన్నర్ అరే కదా. సో కాబట్టి సారీ j ప్లస్ ప్లస్ ఐ కాదు, j ప్లస్ ప్లస్. ఓకే, సో మనకు వచ్చి ఇప్పుడు ఎవ్రీ క్యారెక్టర్ అనేది మనం 1 టైం విజిట్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు వచ్చి ఫస్ట్ ఓ అనేది వచ్చింది. ఓ అనేది వచ్చినప్పుడు మనం వచ్చి మన యొక్క టైర్ డేటా స్ట్రక్చర్. ఓకేనా. సో మనం వచ్చి రూట్లో మనకి ఓ అనేది ఉందా లేదని చెక్ చేయాలి, ఎందుకంటే దీనికి ముందే మనం వచ్చి ఆల్ వర్డ్స్ని యాడ్ అనేది చేసినాం ఇక్కడ మన యొక్క టైర్ డేటా స్ట్రక్చర్లో. సేమ్ డయాగ్రామటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే దాని ప్రకారం అయితే మనకు వచ్చి ఈ యొక్క టోటల్ ఇదే వర్డ్స్ అనేది మనం వచ్చి టైర్ డేటా స్ట్రక్చర్లో క్రియేట్ అనేది చేసినాం. ఓకేనా. సో క్రియేట్ చేసినాం కాబట్టి ఇప్పుడు మనం చెక్ చేయాలి. సో మనకి ఫస్ట్ మనకి వచ్చి ఓ అనేది ఉందా లేదని చెక్ చేస్తాం. ఓకేనా. సో దీన్ని మనం చెక్ చేసిన తర్వాత మనం వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ అండ్ మనకు 4 డైరెక్షన్లను మూవ్ అవ్వాలి కదా. సో 4 డైరెక్షన్లు మూవ్ అవ్వాలంటే మనకి డిఎఫ్ఎస్ అప్రోచ్ అనేది యూజ్ చేయాలి. సో కాబట్టి నేను ఇక్కడ వచ్చి ఒక డిఎఫ్ఎస్ అనే ఫంక్షన్ అంటే మెథడ్ని కాల్ చేస్తున్నా, డిఎఫ్ఎస్ ఆఫ్. సో మనకి ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏమి, మన యొక్క బోర్డ్ అరేలో. ఓకేనా. సో కాబట్టి బోర్డ్ అరే సేమ్ బోర్డ్ అనేది పాస్ చేస్తున్నా. నెక్స్ట్ మనకు వచ్చి మనం ఈ లిస్ట్స్ అన్ని మనం రిటర్న్ చేయాల్సింది, మనం వచ్చి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేది రిటర్న్ చేయాలి. కాబట్టి మనం వచ్చి ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ని క్రియేట్ అనేది చేసుకుందాం. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చి ఆన్సర్ లిస్ట్ అనుకుందాం. ఆన్సర్ లిస్ట్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. సో మనకు వచ్చి మనకు వర్డ్స్ అనేది ఉంటే మనం వచ్చి ఆన్సర్ లిస్ట్లో యాడ్ చేయాలి. సో కాబట్టి నేను ఇక్కడ వచ్చి ఉంటే డైరెక్ట్గా నేను వచ్చి ఆన్సర్ లిస్ట్లో యాడ్ చేయమని ఆన్సర్ లిస్ట్ని పాస్ చేసేస్తున్నాం. ఓకే. సో మనం వచ్చి ఆన్సర్ లిస్ట్ని యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి మనం వర్డ్స్ ఎక్కడ చెక్ చేయాలా, మన యొక్క రూట్లో ఉందా లేదని చెక్ చేయాలి. కాబట్టి మనకు వచ్చి రూట్ని పాస్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ మన యొక్క బోర్డ్ అరేలో మనకి ఎక్కడ మనకి కరెంట్ సిచ్యువేషన్ ఎక్కడ ఉంది. ఓకేనా. అంటే ఇది వచ్చి మనకు వచ్చి 0 అంటే ఫస్ట్ మనకి 0 ఉంది. 0 అనేది మనకి ఎక్కడ డిక్లేర్ చేస్తుంది, ఐజేలే కదా. సో కాబట్టి ఐని పాస్ చేస్తున్నా, జేని పాస్ చేస్తున్నా. ఓకే. సో నేను వచ్చి డిఎఫ్ఎస్ ఇదనేది ఇక్కడ కాల్ అనేది చేస్తున్నా. ఓకేనా. సో ఫైనల్గా మనకు వచ్చి టోటల్ అన్ని వర్డ్స్ చెక్ చేసిన తర్వాత మనం వచ్చి ఫైనల్గా మన యొక్క ఆన్సర్ అనేది లిస్ట్లో ఉంటుంది. కాబట్టి ఆన్సర్ లిస్ట్ని రిటర్న్ అనేది చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం వచ్చి మన యొక్క డిఎఫ్ఎస్ని ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. కంట్రోల్ సి. ఓకే. సో ఇక్కడ మనకి ఇది వచ్చి మనకి వర్డ్స్ని యాడ్ చేసుకునేదానికి ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు నేను వచ్చి డిఎఫ్ఎస్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇది వచ్చి మనకు వచ్చి వాయిడ్ టైప్ అనేది తీసుకుంటున్నా, వాయిడ్ డిఎఫ్ఎస్లో మనకు వచ్చి బోర్డ్ అనేది మనకు వచ్చి ఏం చెప్పు, క్యారెక్టర్ అరే కదా. సో కాబట్టి క్యారెక్టర్ అరే అనేది తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఆన్సర్ లిస్ట్. ఓకేనా. సో మనకి ఆన్సర్ లిస్ట్ అనేది మనకి ఏం, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. సో సేమ్ యాస్టర్స్ నేను వచ్చి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేది తీసుకుంటున్నా. సో మనకి రూట్ అంటే ఇక్కడ నేను వచ్చి దీన్ని కరెంట్గా మార్చేస్తున్నా, కరెంట్. ఓకేనా. సో మనకు ఎందుకంటే ఇక్కడ మనం కరెంట్ని పాయింటింగ్ అనేది చేస్తాం. సో కాబట్టి ఇక్కడ నేను వచ్చి టైప్ వచ్చి మనకు వచ్చి నోడ్ కాబట్టి నోడ్ అనేది తీసుకున్నాం. సో మనకి ఇంట్ ఐజేల్ అనేది మనకు వచ్చి ఇంటిజర్ టైప్ కాబట్టి ఇంట్ అనేది తీసుకుంటున్నాం. సో మనకు వచ్చి ఐజేల్ అనేది ఇంటిజర్ టైప్ ఇంట్ అనేది రావడం జరిగింది. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చి ఈ యొక్క మెథడ్ని మనం ఇంప్లిమెంట్ అనేది చేయాలి, లేకుంటే కొంచెం కరెంట్ని సిఓఆర్ అని యూజ్ చేద్దాం. ఓకే. దీన్ని ఇటు సైడ్ పంపిస్తే కరెక్ట్గానే ఉంటుంది. ఓకే. CURRENT. ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చి ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఇంప్లిమెంట్ అనేది చేయాలి. సో ఇప్పుడు నాకు ఫస్ట్ వచ్చి మనకు వచ్చి సమ్ కండిషన్స్ అనేది మనం చెక్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి సేమ్ డయాగ్రామటికల్గా మనం వచ్చి
నేను దీన్ని క్లియర్ చేసేస్తున్నా. క్లియర్ చేసి మనం క్లియర్గా చూద్దాం. ఎందుకంటే మీకు ఇప్పుడు కరెంట్ ఇంప్లిమెంట్ చేసిన వరకు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. సో కాబట్టి ఇప్పుడు మనకి సేమ్ టైర్ డేటా స్ట్రక్చర్ అనేది ఒకసారి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. OATH. ఓకే, సో మనకు వచ్చి OATH అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి PEA. సో ఇక్కడ మనకి PE అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి EAT. సో EAT అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ RAIN. RAIN. సో మనకు వచ్చి RAIN అనేది ఉంటుంది. ఓకే, సో ఇలా మనకి టైర్ డేటా స్ట్రక్చర్ అని ఉంటుంది. సో ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ మనం విజిట్ చేస్తున్నాం. ఎక్కడంటే మనకి వచ్చి ఈ యొక్క ఇండెక్స్కి విజిట్ చేస్తున్నాం. మనం వచ్చి చెక్ చేయాల్సింది 4 డైరెక్షన్ అంటే చెక్ చేయాలి. DFS అంటే ఒకటి మనకు వచ్చి 4 డైరెక్షన్లో మనం వచ్చి చెక్ అనేది చేస్తున్నాం. ఒకటి మనకు వచ్చి లెఫ్ట్, ఇంకోటి వచ్చి మనకు వచ్చి టాప్, ఇంకోటి వచ్చి మనకు వచ్చి రైట్, ఇంకోటి వచ్చి మనకు వచ్చి బాటమ్. సో మనం వచ్చి ఈ 4 డైరెక్షన్ చెక్ చేయాలి. 4 డైరెక్షన్ చెక్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చి ఇక్కడ మనకి నార్మల్గా మనం చెక్ చేయాలి. లెఫ్ట్ చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి? మనకి ఇంక్రిమెంట్ అయ్యేది ఏమి? జేనే కదా. సో కాబట్టి లెఫ్ట్ చెక్ చేయాలంటే J-1 అని చెక్ చేయాలి. రైట్ చెక్ చేయాలంటే మనం వచ్చి J+1 అని చెక్ చేయాలి. టాప్ చెక్ చేయాలంటే మనం వచ్చి I-1 అని చెక్ చేయాలి. బాటమ్ చెక్ చేయాలంటే మనం వచ్చి I+1 అని చెక్ చేయాలి. సో మనం వచ్చి ఈ కండిషన్స్ అని మనం యూజ్ అనేది చేయాలి. ఓకే, సో ఇది మనకి కండిషన్. సో ఇప్పుడు నేను వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు మనకు వచ్చి 0 అనేది ఉంది. ఓకేనా, I అనేది 0 ఉంది, J అనేది 0 ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి J-1 అనేది చేస్తున్నాను. J-1 చేస్తే మనకి ఏమొస్తుంది? 0-1 అంటే -1 అనేది వస్తుంది. -1 అనే ఇండెక్స్ ని మనకి 2D arrayలో ఉందంటే లేదు. ఓకేనా, అంటే J లేదు. మళ్ళీ సేమ్ యాక్సెస్గా I-1 చేస్తున్నా. సో ఓకేనా 1 అనేది మనకి ఐలో ఉందంటే లేదు. ఈ ఇండెక్సెస్ లేదు కదా, మనకి అప్పుడు ఏమి ఎక్సెప్షన్స్ వస్తుంది. సో దీన్ని మనం హ్యాండిల్ అనేది చేయాలన్నమాట. సో దీనికోసం మనం సమ్ కండిషన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఆ కండిషన్స్ అనేది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేమంటే ఫస్ట్ కండిషన్ ఇఫ్ మనకు వచ్చేమంటే I<0 అయితే ఆర్ మనకు వచ్చేమంటే J<0 అయింది. సో ఈ కండిషన్స్ ఉన్నప్పుడు మనం దీన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉందంటే లేదు. ఇంకొక కండిషన్ కొన్ని మనకు వచ్చేమంటే I>R మనకు వచ్చేమంటే మన యొక్క బోర్డ్. ఓకేనా, BORD బోర్డ్ డాట్ లెంత్. ఎందుకంటే మనకి I అనేది బోర్డ్ డాట్ లెంత్ వరకే మనకి ఎలిమెంట్స్ అనే ఉంటాయి. > అయినా కూడా మనకు వచ్చి ఎలిమెంట్స్ అనే ఉండవు. ఎందుకంటే అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ మనకు వచ్చేమంటే నెక్స్ట్ సేమ్ యాక్సెస్గా J>R బోర్డ్ ఆఫ్ 0 BOARD బోర్డ్ ఆఫ్ 0 డాట్ లెంత్. ఓకే, సో ఇలా కండిషన్స్ ఉన్నప్పుడు మనం చెక్ చేయాల్సిన అవసరం ఉందంటే లేదు. ఓకేనా, ఎందుకంటే మనకి ఈ లెంత్ అనేది మనకు వచ్చేంటే మూవ్ అనేది అయిపోతుంది. ఓకేనా, ఓకే, సో ఇప్పుడు ఎందుకంటే మనకి వచ్చేంటే ఓన్లీ ఈ యొక్క అరేలో ఉన్నంత వరకే మనం చెక్ అనేది చేసుకోవాలి. సో దానికోసం నేను వచ్చేంటే ఇక్కడ 4 కండిషన్స్ అనేది రాసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి O అనేది వచ్చింది. O అనేది ఈ యొక్క మ్యాప్లో అంటే రూట్ మ్యాప్లో ఉంటేనే మనం వచ్చేంటే చెక్ అనేది చేయాలి. లేనప్పుడు మనం చెక్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. ఓకే, ఎందుకంటే లేనప్పుడు మనం దీన్ని మనం DFS అప్రోచ్ యూస్ చేస్తే నో యూస్. ఎందుకంటే మనకి ఆ ఓడ్ అనేది మనకి ఇక్కడ లేదు కదా. ఓకేనా, ఇక్కడ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఉంటే మనం చెక్ చేయాలా. P అనేది మనకి వచ్చేమంటే ఇక్కడ ఉంది, చెక్ చేయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేమంటే ఇక్కడ A అనేది వచ్చింది ఫస్ట్. సో ఈ A అనేది మనకి ఇక్కడ ఎక్కడా లేదు, ఈ ఓడ్స్ లేవా ఏ ఓడ్స్తో. సో దీని నుంచి మనం DFS ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే అవసరం లేదు కదా. సో అప్పుడు మనకి టైం వేస్ట్ అవుతుంది. సో కాబట్టి దాన్ని మనం చెక్ చేసుకోవాలి. సో కాబట్టి నాకు వచ్చేమంటే ఆర్ మనకి ఎక్కడంటే మన యొక్క వచ్చే క్యారెక్టర్. ఓకేనా, సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే క్యారెక్టర్ అని మనకు వచ్చేమంటే కరెంట్లో CURRENT కరెంట్ డాట్ చైల్డ్ డాట్ కంటైన్స్ కీ ఆఫ్ మనకు వచ్చేయంటే బోర్డ్ ఆఫ్ BOARD బోర్డ్ ఆఫ్ మనకు వచ్చేయంటే IJ. సో మనకు వచ్చేంటే కంటెంట్స్ అంటే నాట్ కంటెంట్స్. ఎప్పుడైతే మనకి లేదో అప్పుడు మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఇక్కడ వచ్చేంటే ఆర్ కండిషన్ అనేది రాసుకున్నాను. ఓకే, సో దీన్ని కొంచెం కిందకి మూవ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇలా ఉన్నప్పుడు మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకొక కండిషన్ ఉంది, దాన్ని మనం తర్వాత రాద్దాం. సో ఇలా వచ్చినప్పుడు నేను వచ్చేంటే డైరెక్ట్గా నేను వచ్చేంటే రిటర్న్
అనేది చేస్తాం. ఇక మనకు వాయిడ్ టైప్ మెథడ్ కాబట్టి రిటర్న్ అనేది చేస్తే మనకు ఆటోమేటిక్గా మనకు వచ్చి ఉంటే ఇక్కడతో మనకి బ్రేక్ అనేది అయిపోతుంది. ఓకే, సో ఒకవేళ మనకి ఉంది, ఓకేనా, ఉంది ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఓ అనేది వచ్చింది, ఓకేనా, ఓ అనేది వచ్చింది. సో డయాగ్రామటికల్ పరంగా మనకు ఓ అనేది ఉంది ఇక్కడ. సో ఓ అనేది ఉన్నప్పుడు మనం నెక్స్ట్ చెక్ చేయాల్సిన వర్డ్, ఓకేనా, నెక్స్ట్ మనకి కరెంట్ అనేది ఇక్కడ మనకి పాయింటింగ్ అనేది చేసింది రూట్లో, కాబట్టి మనకి ఇక్కడ ఓ అనేది. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సిన వర్డ్ వచ్చి ఏ అనేది చెక్ చేయాలి. సో కాబట్టి కరెంట్ని మనం ఎక్కడికి మూవ్ చేయాలి, ఓ యొక్క వాల్యూకి మూవ్ చేయాలి. సో కాబట్టి నేను ఇక్కడ వచ్చేయమంటే కరెంట్, ఓకేనా, సిఆర్ అంటే కరెంట్ ఈక్వల్ టు, ఓకేనా, సో మనకి కరెంట్ డాట్, సో కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ చైల్డ్. సో మనం ఏ క్యారెక్టర్ మనం ఉన్నప్పుడు మనం దేన్ని చెక్ చేయాలి, మన యొక్క బోర్డ్ ఆఫ్, ఓకేనా, ఈ యొక్క క్యారెక్టర్ని మనం చెక్ చేయాలి. సో దీన్ని చెక్ చేయాలి కాబట్టి ముందుగా నేను వచ్చేమంటే దీన్ని ఒక క్యారెక్టర్లో స్టోర్ అనేది చేసుకుంటున్నా. సో దానివల్ల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. క్యారెక్టర్ ఈక్వల్ టు BOARD బోర్డ్ ఆఫ్ IJ. సో ఇప్పుడు నాకు వచ్చేమంటే ఈ క్యారెక్టర్ యొక్క నెక్స్ట్ నోడ్లో మనం చెక్ చేయాలి కాబట్టి ఉంటే, కాబట్టి నేను వచ్చేమంటే ఇక్కడ నెక్స్ట్ అనే దాన్ని కోసం నేను వచ్చి కరెంట్ని పాస్ తీసుకుంటున్నా, ఓకేనా. సో నెక్స్ట్ క్యారెక్టర్ మనకు ఏ ఉందా లేదా అంటే ఈ యొక్క లెఫ్ట్ ఆర్ రైట్ మనకి డిఎఫ్ఎస్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే వీటిలో మనకి ఏ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఓకే, ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే ఇక్కడ చెక్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఓ అనేది విజిట్ చేసిన ఎగ్జాంపుల్కి, ఓకేనా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేమంటే ఫస్ట్ ఓ అనేది విజిట్ చేసిన. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క ఓ అనేది ఫర్ ఎగ్జాంపుల్ OA అనుకుందాం ఎగ్జాంపుల్కి, ATH, ఓకేనా. సో ఇది నా యొక్క వర్డ్. సో ఇందులో మనకి OATH ఉందంటే లేదు. బట్ ఒకవేళ మనం వచ్చి ఓని చెక్ చేసినాం, మళ్ళీ వచ్చి మనకి వచ్చి లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ ఇది అనేది ఉంటుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరేదిగా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి OAO ఎగ్జాంపుల్ ఈ వర్డ్ అనేది ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్ OAO. సో ఇందులో OAO ఉందంటే లేదు, ఎందుకంటే మనకి OA ఉంది కానీ OAL. బట్ మనం ఎప్పుడైతే మనం నార్మల్గా చెక్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఈ ఓనే చెక్ చేసినాం, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాం, ఏ అనేది ఉంది, ఏకి మళ్ళీ మనం 4 డైరెక్షన్ చెక్ చేసినప్పుడు మనకు ఓ అనేది ఉంటుంది. సో మనకి ట్రూ అనేది వచ్చేస్తుంది, బట్ మనకి ట్రూ అంటే కాదు. సో ఇది మనకి చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో కాబట్టి మనం ఎప్పుడైతే మనం ఒక వర్డ్ని విజిట్ చేస్తున్నామో ఆ యొక్క వర్డ్ అనేది, ఓకేనా, మళ్ళీ మనం విజిట్ చేయాల్సిన అవసరం ఉందంటే లేదు, ఓకేనా. మనం విజిట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మళ్ళీ విజిట్ చేస్తే మనకి మళ్ళీ టైం అనేది పెరుగుతుంది, ఓకేనా. బట్ మనం ఇక్కడ మనకి ఇలాంటి సిచ్యువేషన్ మనకు వచ్చేంటే ఇక్కడ మనకి ఈ యొక్క టైర్ డేటా స్ట్రక్చర్లో మనకు వర్డ్ ఉందా లేదని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బట్ మనకు వచ్చేంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏమంటే మనం అడిషనల్గా విజిట్ చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ విజిట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఏ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఏ ఉంది, ఓకేనా, మళ్ళీ ఇక్కడికి ఏ వస్తుంది, మళ్ళీ TH, ఓకేనా. సో ఇలా మనకు వచ్చేంటే ఇలా ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది, ఓకే. రిపీటెడ్గా జరిగినా మనకు వచ్చేంటే అప్పుడు కూడా మనకు వచ్చేంటే ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేదానికోసం మనకు వచ్చేమంటే మనం వన్స్ మనం విజిట్ అయిన వర్డ్ని మనం వచ్చేమంటే కన్వర్ట్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని విజిట్ అయిన తర్వాత దీన్ని యాష్గా మారుస్తున్నా, ఓకేనా. సో మనకు ఒకవేళ మళ్ళీ యాష్ అనేది వచ్చిందంటే మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడితో మనం వచ్చి రిటర్న్ చేసేయచ్చు. సో కాబట్టి నేను వచ్చేమంటే ఇక్కడ నా కండిషన్లో నేను వచ్చేమంటే కరెంట్, ఓకేనా, బోర్డ్ ఆఫ్ BOARD బోర్డ్ ఆఫ్ IJని నేను వచ్చేమంటే యాష్గా మార్చేస్తున్నా. సో మనం ఇది డిఎఫ్ఎస్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేందుకు ముందు మనం యాష్గా కన్వర్ట్ అనేది చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఓ అనేది ఆల్రెడీ చెక్ చేసినాం కదా ఇక్కడ కండిషన్ అనేది. సో ఇక్కడ ఓ అనేది ఉంది కాబట్టి మనం నెక్స్ట్ చేయాల్సింది మనం డిఎఫ్ఎస్లో మనం 4 డైరెక్షన్లో నెక్స్ట్ చెక్ చేయాలి, ఓకేనా. సో మనకి లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ అనేది చెక్ చేయాలి. బట్ లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ అనేది మనం వచ్చి నెక్స్ట్ వచ్చే వర్డ్ అంటే నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ ఏది ఉందో దాన్ని మనం పాయింట్ అనేది చేయాలి. సో కాబట్టి ఇక్కడ నేను వచ్చి బోర్డ్ అనేది యాష్గా కన్వర్ట్ చేసినాం, ఓకేనా. సో మళ్ళీ మనం వచ్చి డిఎఫ్ఎస్ పర్ఫామ్ చేసిన తర్వాత BOARD బోర్డ్ ఆఫ్ IJ ఈక్వల్ టు వన్స్ డిఎఫ్ఎస్ పర్ఫామ్ చేసిన తర్వాత నేను మళ్ళీ వచ్చేమంటే ఈ యాష్ని ఒరిజినల్ క్యారెక్టర్ కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం OATH అనేది విజిట్ చేసినాం, అన్ని మనం యాష్కి చేసినప్పుడు EAT అనేది మనకి ఇక్కడ ఉండదు కదా, ఓకేనా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి డయాగ్రామటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు మనం ఒకవేళ దీన్ని అన్ని యాష్ చేసేసినాం, ఓకేనా. సో మళ్ళీ మనం వచ్చి EATకి వచ్చి చెక్ చేసినప్పుడు మనకి EAT ఉంటుందంటే ఉండదు, ఎందుకంటే ఇక్కడ T అనేది యాష్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి మళ్ళీ మనం వచ్చి వన్స్ ఇవన్నీ విజిట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి బ్యాక్ ట్రాకింగ్ చేసినప్పుడు మనం మళ్ళీ వచ్చేమంటే దీన్ని అన్ని మనం వచ్చి ఒరిజినల్ క్యారెక్టర్గా మనం కన్వర్ట్ అనేది చేసేయాలి. సో అందుకోసమే నేను వచ్చేమంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ CH అనేది పెడుతున్నాను,
సో ఇక్కడ మనం ఆల్రెడీ సిహెచ్ అంటే మన యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ అనేది ఇక్కడ స్టోర్ చేసుకున్నాం కదా. సో ఈ ఒరిజినల్ క్యారెక్టర్కి మనం కన్వర్ట్ అనేది చేస్తున్నాం మళ్ళీ. ఓకే. సో ఇప్పుడు మనం వచ్చేమంటే మనకి ఇప్పుడు మనం ఎప్పుడైతే మనకు వచ్చేమంటే ఇవి వచ్చి మనకి యాష్ అనేది వస్తుందో అప్పుడు మనం చెక్ చేయాల్సిన అవసరం ఉందా అంటే లేదు. సో కాబట్టి మనకి యాష్ వచ్చినప్పుడు మనం వచ్చేటే సేమ్ డబుల్ ఈక్వల్ టు నాట్ సింగిల్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు యాష్ అయితే డైరెక్ట్గా అప్పుడు మనం వచ్చి రిటర్న్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ మనం కండిషన్స్ అన్ని క్లియర్గా రాసుకున్నాం. సో ఇప్పుడు మనకి క్యారెక్టర్ అనేది స్టోర్ చేసుకుని నెక్స్ట్ క్యారెక్టర్కి అంటే మన యొక్క టైర్ డేటా స్ట్రక్చర్లో మనం నెక్స్ట్ క్యారెక్టర్ని తీసుకుంటాం అంటే నెక్స్ట్ నోడ్ని. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేవంటే యాష్ని. సో ఇప్పుడు మనం వచ్చేవంటే మన యొక్క డిఎఫ్ఎస్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో డిఎఫ్ఎస్ ఆఫ్ అంటే 4 డైరెక్షన్లను మనం సేమ్ డిఎఫ్ఎస్ని కాల్ చేయాలి. సో మనకి బోర్డ్ సేమ్ యాసిస్గా మనం కాల్ చేస్తాం. నెక్స్ట్ మనకి వచ్చి ఆన్సర్ లిస్ట్ సేమ్ యాసిస్గా పెడుతున్నాం. ఓకే. సో ఇంకా అక్కడ కండిషన్ కూడా మనం చెక్ చేయాలి. ఓకేనా. సో మనకి ఆన్సర్ లిస్ట్ ఓకేనా. సో మనకి ఆన్సర్ లిస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్లో ఓకేనా ఇఫ్ కరెంట్ డాట్ సిఆర్ఆర్ ఏంటి కరెంట్ డాట్ ఓకేనా ఎండ్ నాట్ ఈక్వల్ టు నల్. సో కరెంట్ డాట్ ఎండ్ అనేది నల్ కానప్పుడు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేమంటే ఇక్కడ మనకి ఎవరి టైం టీ వరకు విజిట్ చేసినాం నెక్స్ట్ హెచ్ అనేది విజిట్ చేసినాం నెక్స్ట్ కరెంట్ అనేది ఇక్కడ నెక్స్ట్ దానికి మూవ్ చేస్తున్నాం. ఇక్కడ కరెంట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనకు వచ్చేమంటే కరెంట్ డాట్ ఈ ఎండ్ అనేది మనకు వచ్చేంటే వాల్యూ ఉంటుంది. ఇలా నల్ కానప్పుడు మనం ఈ ఓడ్ని మనం వచ్చేంటే మన యొక్క లిస్ట్లో యాడ్ చేసేయాలి. సో దానికోసం కూడా మనం ఇక్కడ వచ్చేంటే కండిషన్ అనేది రాసుకుంటున్నాం. సో నేను వచ్చేమంటే లిస్ట్ డాట్ ఓకేనా మనకి ఆన్సర్ లిస్ట్ కదా లిస్ట్ అంటే. సో ఆన్సర్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ మన యొక్క కరెంట్ సిఆర్ అంటే కరెంట్ డాట్ ఎండ్. సో మనకి అక్కడ ఏదైతే ఎండ్ వర్డ్ అవుతుందో ఆ వర్డ్ని నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ మనకు వచ్చేంటే కరెంట్ డాట్ ఎండ్ని. సో ఇక్కడ ఆ వర్డ్ అనేది ఆల్రెడీ యాడ్ చేసేసినాం కాబట్టి నెక్స్ట్ మనం ఈ వర్డ్ని యాడ్ చేయాలంటే అవసరం లేదు కదా. సో కాబట్టి దాన్ని నల్ చేసేస్తున్నాం మళ్ళీ. సో మనకి ఆల్రెడీ ఈ వర్డ్ అనేది మనం యాడ్ చేసేసినాం లిస్ట్లో. సో మళ్ళీ మనకు వచ్చేంటే దీన్ని మనం ఎక్కడ చెక్ చేయాల్సిన అవసరం లేదు ఓఐటిహెచ్ని. సో ఈ వర్డ్ని మనం ఆల్రెడీ లిస్ట్లో యాడ్ చేసినాం కాబట్టి దీన్ని మనం నేను మళ్ళీ వచ్చామంటే నల్ అనేది చేసేస్తున్నాం ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మనకి దానికోసం ఈ కండిషన్ అనేది రాసుకున్నాం. సో మళ్ళీ ఓకే ఇప్పుడు మనం వచ్చి డిఎఫ్ఎస్ ఆపరేషన్ అని పర్ఫామ్ చేద్దాం. డిఎఫ్ఎస్ ఆఫ్ ఆన్సర్ లిస్ట్ బోర్డ్ని పాస్ చేసినాం. సో మళ్ళీ ఆన్సర్ లిస్ట్ని పాస్ చేసిన నెక్స్ట్ మనకు వచ్చి ఏం పాస్ చేయాలి కరెంట్. ఓకేనా. సో కరెంట్ని మనం నెక్స్ట్ నోడ్ని తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ నోడ్ని పర్ఫామ్ చేయాలని కరెంట్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే సేమ్ ఐ కామా జేని తీసుకుంటున్నాం. బట్ మనకు వచ్చేమంటే ఐ కామా జే అనేది 4 డైరెక్షన్లో మనం పర్ఫామ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మనం ఐ కామా జేని చెక్ చేసినాం. సో కాబట్టి దీంట్లో మనం వచ్చేమంటే సేమ్ యాసెస్గా దీన్ని కాపీ పేస్ట్ అనేది చేద్దాం. కంట్రోల్ వి. ఓకే. సో ఇక్కడ మనకు వచ్చేమంటే 4 డైరెక్షన్ చెక్ చేయాలి. 4 డైరెక్షన్ చెక్ చేయాలంటే మనం ఆల్రెడీ ఇక్కడ దీని ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం J-1 J+1 అనేది ఒకసారి చేస్తాం. సో అది మనం ఏ డైరెక్షన్ ఎలా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చి J+1 అనేది పెడుతున్నా నెక్స్ట్ J-1 అనేది పెడుతున్నా. ఓకేనా. అంటే నేను వచ్చి ఫస్ట్ ఈ డయాగ్రామటికల్ పరంగా ఫస్ట్ వచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ అనేది వచ్చింది అనుకుందాం ఓ అనేది వచ్చింది. సో ఓ అనేది వస్తే ఫస్ట్ వచ్చి నేను వచ్చి ఈ డైరెక్షన్లో చెక్ చేస్తున్నా. సో ఈ డైరెక్షన్ చెక్ చేస్తున్నా నెక్స్ట్ ఈ డైరెక్షన్ చెక్ చేస్తున్నా మళ్ళీ టాప్ని చెక్ చేయాలి మళ్ళీ బాటమ్ని చెక్ చేయాలి. సో కాబట్టి టాప్ని చెక్ చేయాలన్నప్పుడు మనం వచ్చి ఐకి మారుస్తాం. సో కాబట్టి I-1 నెక్స్ట్ బాటమ్ అంటే డౌన్ చెక్ చేయాలి కాబట్టి I+1. సో ఇప్పుడు మనం వచ్చి 4 డైరెక్షన్లను మనం సేమ్ చెక్ చేస్తున్నాం. అంటే మనకి ఓ తర్వాత మనకి ఏ అంటే ఇక్కడ మనకి దీంట్లో మనకు వచ్చి కరెంట్ డాట్ నెక్స్ట్ క్యారెక్టర్లో మనకు వచ్చి ఏ అనేది ఉంటుంది. ఓకేనా. సో మనం సేమ్ యాక్సిస్లో మనం చెక్ చేస్తున్నాం. ఈ యొక్క నెక్స్ట్ వచ్చే ఏ క్యారెక్టర్ ఓకేనా అనేది మనకి ఈ యొక్క కరెంట్లో ఉందా లేదని. సో మనకి 4 డైరెక్షన్ చెక్ చేసినా మనకి ఏదో ఒక డైరెక్షన్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏ డైరెక్షన్ ఉంటుంది J+1 ప్లేస్లో మనకు ఉంటుంది. అంటే ఫస్ట్ వచ్చి మనం ఏది యూజ్ చేస్తున్నాం అదే డైరెక్షన్ మనకు ఉంటుంది. సో మళ్ళీ మనం వచ్చి కరెంట్ని నెక్స్ట్కి మూవ్ చేస్తున్నాం. ఓకేనా. సో మన యొక్క టైర్ డేటా స్ట్రక్చర్లో మనకు ఆల్రెడీ క్లియర్గా తెలుసు ఇక్కడ కరెంట్ అనేది ఏ వచ్చింది నెక్స్ట్ మనకి ఏమొస్తుంది టీ అనేది వస్తుంది. ఓకేనా. సో టీ అనేది వచ్చినప్పుడు మనకి సేమ్ యాసిస్గా మనకి ఇక్కడ టీ అనేది ఉంది అంటే ఏ యొక్క బాటమ్ ఏమి I+1 ఈ డైరెక్షన్లో మనకు వచ్చి టీ అనేది ఉంది. ఓకే. నెక్స్ట్ సేమ్ యాసిస్గా టీ యొక్క బాటమ్ అంటే మనకి నెక్స్ట్ ఇక్కడ మనకి మన యొక్క టైర్ డేటా స్ట్రక్చర్లో మనకి మళ్ళీ ఏ అనేది అయిపోయింది టీకి వచ్చింది. టీ తర్వాత మళ్ళీ మనకు వచ్చి హెచ్ అనేది ఎక్కడ ఉంది టీ నుంచి మనం నెక్స్ట్ నోడ్ అనేది తీసుకుంటాం. సో కరెంట్ నోడ్లో మనకు వచ్చి హెచ్ అనేది ఉంటుంది. సో ఈ హెచ్ అనేది మనకు వచ్చి ఎక్కడ ఉంది మనకి డైరెక్షన్లో బాటమ్ డైరెక్షన్లో అంటే బాటమ్ డైరెక్షన్లో హెచ్ అనేది ఉంది. ఓకే.
సో హెచ్ అనేది ఉంది కాబట్టి నేను మళ్ళీ ఈ కరెంట్ నోడ్ని నెక్స్ట్ కిందకి మూవ్ చేస్తున్నా. సో అంటే కరెంట్ అనేది ఇప్పుడు ఎక్కడ పాయింటింగ్ చేస్తుంది, OATH. అంటే మన యొక్క స్ట్రింగ్ ఎండ్లో మనకు వచ్చి OATH ఉంటుంది. సో దీనికి ముందు వరకు మనకు వచ్చి అన్ని ప్లేస్లో నల్ అనేది ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి నల్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఈ లాజిక్ అనేది పర్ఫామ్ అనేది చేయదు. ఓకేనా, ఈ లాజిక్ అనేది. బట్ ఇక్కడ మనకు వచ్చి నాట్ నల్ కాబట్టి మనకి ఏం చేస్తుంది, ఇక్కడ OATH అనేది మన యొక్క లిస్ట్లో యాడ్ చేసేసి దాన్ని నల్ అనేది చేసేస్తున్నాం. ఓకే, సో నల్ అనేది చేసేస్తున్నాం. సో మళ్ళీ మనకు వచ్చి సేమ్ మనకి చెక్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ మనకి చెక్ చేసేదానికి మనకు వచ్చి ఏం ఆ వర్డ్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ DFS పర్ఫామ్ చేసిన ఐకి, బట్ మనకు వచ్చి ఇక్కడ మనకి క్లియర్ చూడొచ్చు మన యొక్క వర్డ్ కంటైన్స్ అంటే నెక్స్ట్ కరెంట్లో లేదు కదా. సో కాబట్టి ఇక్కడతో మనకు వచ్చి రిటర్న్ అనేది చేస్తుంది అన్ని. ఓకే, సో మనం వచ్చి ఈ విధంగా మనం వచ్చి పర్ఫామ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది ఎందుకు. సో ఇప్పుడు రన్ అనేది చేద్దాం దీన్ని. ఓకే, నెట్వర్క్ ప్రాబ్లమ్. సో మళ్ళీ రన్ చేద్దాం. అన్నోన్ నెట్వర్క్ సిస్టమ్. సో దీన్ని రీఫ్రెష్ అనేది చేద్దాం. మన కోడ్ అనేది రాసినాం కాబట్టి ఐ థింక్ ఓ మై గాడ్. సో లాగిన్ అనేది మిస్ అయింది అనుకుంటా. సో కాబట్టి మన కోడ్ అనేది పోయింది. ఇక్కడ మన కోడ్ అనేది ఉంది పోలేదు. ఓకే ఓకే, లాగిన్ చేసిన తర్వాత సేమ్ యాస్టిక్స్గా మన కోడ్ సేమ్ మనం వచ్చి ఇంప్లిమెంట్ చేసిన కోడ్ అనేది మనకు వచ్చి యాస్టిక్స్గా ఉంది. ఓకేనా. ఓకే, సో రీఫ్రెష్ అనేది చేసినప్పుడు మనకు వచ్చి కోడ్ సేమ్ యాస్టిక్స్గా మనకు రావడం అనేది జరిగింది. మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేసుకుందాం. ఓకే, సో మనం సేమ్ యాస్టిక్స్గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మన కోడ్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం రన్ అనేది చేద్దాం. సో రన్ అనేది చేస్తున్నా. సో మనం వచ్చి సమ్ ప్లేస్లో మిస్టేక్ అనేది చేసినాం. ఎక్కడ మిస్టేక్ చేసినాం, ఓకే సెమీకోలన్ అనేది మనం ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, మళ్ళీ రన్ అనేది చేద్దాం. ఓ మై గాడ్, చాలా మిస్టేక్స్ అనేది చేసినాం. CONTAINS. ఓకే, కంటైన్స్ కూడా స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, CONTAINS కంటైన్స్ కి, కంటైన్స్ కి. ఓకే, CONTAINS. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, కరెంట్ డాట్ చైల్డ్. ఓకే, చైల్డ్ డాట్ గెట్. ఇక్కడ మనకి ఇక్కడ మిస్టేక్ చేసినాం అనుకుంటా. ఓకే, మనం ఇక్కడ వచ్చి చైల్డ్ డాట్ గెట్ అనమాట, ఇది నాట్ గెట్ డైరెక్ట్గా. సో చైల్డ్ డాట్ గెట్. ఓకే, మన యొక్క టెస్ట్ కేస్ అని పాస్ అనేది అయింది. ఓకేనా. సో సమ్ ఆఫ్ ది మిస్టేక్స్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది కామన్గా చేస్తుంది సమ్ టైమ్. ఓకే, బట్ ఏమంటే ఇక్కడ మనం రాసిన కోడ్ అనేది సక్సెస్ఫుల్గా మనకు వచ్చి పాస్ అనేది. సో ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు మనకు వచ్చి మనకి ఒక నోడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఆ నోడ్ని మనం వచ్చి ట్రై డేటా సెర్చర్ని ఇంప్లిమెంట్ చేసేదాని కోసం మనం వచ్చి బిల్డ్ యాడ్ వర్డ్స్. ఓకేనా. సో మనం అన్ని వర్డ్స్ని మనం వచ్చి పాస్ చేస్తాం. సో ఈ బిల్డ్ యాడ్ వర్డ్స్ అనేది మనకు వచ్చి మన యొక్క ట్రై డేటా సెర్చర్ని మనకి సేమ్ మనకి డయాగ్రామెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే దాని ప్రకారం మనకు వచ్చి మనకి ఇంప్లిమెంట్ అనేది చేస్తుంది ఇక్కడ. ఓకేనా, ఈ ట్రై డేటా సెర్చర్ అనేది. ఓకేనా. సో ట్రై డేటా సెర్చర్ అనేది మనకు వచ్చి సేమ్ యాక్సెస్గా మనం ఇంప్లిమెంట్ అనేది చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఎవ్రీ టైం ఇటరేట్ చేస్తూ మనం వచ్చి మన యొక్క ట్రై డేటా సెర్చర్లో మనకి డేటా అనేది ఉందా లేదని చెక్ చేస్తాం. ఉంటే మనం వచ్చి కరెంట్ ఎక్కదాన్ని మనం వచ్చి నెక్స్ట్ నోడ్కి మనం మూవ్ అనేది చేస్తాం. సో దానికోసం మనం వచ్చి ఇక్కడ కరెంట్ డాట్ చైల్డ్ డాట్ గెట్ అనేది యూజ్ చేసినాం. సో ఒకవేళ మనకు వచ్చి కరెంట్ డాట్ ఎండ్లో మనకు ఎప్పుడైనా మనకు వచ్చి వాల్యూ అనేది ఉంటే, అంటే నల్లు కాకుండా ఉంటే అది మనకి ఖచ్చితంగా వాల్యూ ఉన్నట్టే కదా. సో ఆ వాల్యూ అనేది మనకు వచ్చి మనం ఆ వర్డ్ని సెర్చ్ చేస్తున్నాం కాబట్టి ఆ వర్డ్ని డైరెక్ట్గా మనం వచ్చి మన యొక్క లిస్ట్లో యాడ్ అనేది చేస్తున్నాం, ఆన్సర్ లిస్ట్లో. ఓకే, సో మనం ఎప్పుడైతే మనం విజిట్ చేస్తాం ఆ విజిట్ చేసిన దాన్ని మనం ఇక్కడ వచ్చి ఫస్ట్ యాష్గా కన్వర్ట్ చేస్తాం. వన్స్ మనకి DFS అనే అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్లో మనకు వచ్చి ఆటోమేటిక్గా మనకి మన యొక్క బోర్డ్ ఆఫ్ IJలో మనకు ఒరిజినల్ క్యారెక్టర్ అయితే ఏదైతే ఉంటుందో ఆ ఒరిజినల్ క్యారెక్టర్ని స్టోర్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మనకు వచ్చి DFS అప్రోచ్. సో ఇక్కడ మీకు DFS అనేది కొంచెం మీకు క్లియర్గా ఐడియా ఉంటే మీకు ఇది క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. సో ఒకసారి రెఫర్ అనేది చేయండి. ఓకే ఓకే, సో ఇప్పుడు మనకి శాంపుల్ టెస్ట్ కేస్ అని పాస్ అయింది కాబట్టి ఇప్పుడు నేను సబ్మిట్ అనేది చేస్తున్నా. సో మన యొక్క కోడ్ అనేది చూడొచ్చు మనకు వచ్చి సక్సెస్ఫుల్గా మనకు వచ్చి ఆల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అనేది.
ఓకే. సో ఒకవేళ మన కోడ్ అనేది మనకి ఎంత టైం కాంప్లెక్సిటీ ఉంది అనేది మనం వచ్చి కాబట్టి ఇక్కడ మనం వచ్చి రెఫర్ అనేది చేయొచ్చు. అనలైజ్ టైం కాంప్లెక్సిటీ అని క్లిక్ చేస్తే మనకు వచ్చి మన యొక్క కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది వస్తుంది ఇక్కడ. సో నేను ఆల్రెడీ దీనికి ముందు మనం థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనకు వచ్చి ఆల్రెడీ క్లియర్గా మనకు వచ్చి n ఇంటూ m ఇంటూ 4 ఇంటూ l. ఓకేనా, అంటే 4l అనేది మనకు వచ్చి లెంత్ ఆఫ్, ఓకేనా, మన యొక్క స్ట్రింగ్ యొక్క లెంత్ అనమాట. సో ఇది మన యొక్క కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ. సో మనకి టైం కాంప్లెక్సిటీ కావాలంటే మనం ఇక్కడే చెక్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది ఏంటనుకుంటే దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఇక్కడ నార్మల్గా మనకు వచ్చి స్పేస్ కాంప్లెక్సిటీ అని మనం చూసుకున్నట్లయితే మనకి వచ్చి స్పేస్ కాంప్లెక్సిటీ అని మనకి ఫైండ్ వర్డ్స్కి, ఓకేనా, ఫైండ్ వర్డ్స్ కానీ మనకు వచ్చి లెంత్ ఇంటూ, ఓకేనా, మనకి నార్మల్గా వర్డ్స్ ఇంటూ లెంత్, ఓకేనా. సో మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ రాద్దాం. ఓకే, మనకి పెన్ పేపర్ తీసుకున్నాం. సో మనకి నార్మల్గా తీసుకునే దాని ప్రకారం మనకు వచ్చి టైం కాంప్లెక్సిటీ, ఓకేనా. సో మనకి నార్మల్గా మనకి టైం కాంప్లెక్సిటీ అని మనకు వచ్చి మన యొక్క యాడ్ వర్డ్స్కి మనకు వచ్చి సేమ్ యాక్సెస్గా మనకు వచ్చి వర్డ్స్ ఇంటూ లెంత్, ఓకేనా. సో మనకి ఎన్ని వర్డ్స్ అనేది ఉందో దాని యొక్క లెంత్ అనేది మనకు వచ్చి టైం కాంప్లెక్సిటీ అనేది తీసుకుంటుంది మన యొక్క యాడ్ వర్డ్స్ అనేది. సో మనకి స్పేస్ కాంప్లెక్సిటీ మనకి సేమ్ యాక్సెస్గా మనకి తీసుకుంటుంది, ఎందుకంటే మనం ఎన్ని వర్డ్స్ ఉన్నాయో అన్ని టైమ్స్ మనం వచ్చి క్యారెక్టర్స్ అనేది మనం స్టోర్ అనేది చేస్తున్నాం కాబట్టి, ఓకేనా. సో ఇది మనకి యాడ్ వర్డ్స్కి. మళ్ళీ మనకు వచ్చి సెర్చ్ అంటే మనకి నార్మల్గా డిఎఫ్ఎస్ పర్ఫామ్ చేస్తున్నాం కదా, డిఎఫ్ఎస్, ఓకేనా, అంటే మనం వర్డ్స్ అన్ని సెర్చ్ చేసేదాని కోసం. సో ఈ యొక్క డిఎఫ్ఎస్ అనేది మనకు వచ్చేమంటే మనకి పర్ఫామ్ చేసేదానికి నార్మల్గా మనం ఈ యొక్క టోటల్ దాన్ని విజిట్ చేస్తున్నాం, అంటే మనకు వచ్చి m ఇంటూ n. సో విజిట్ చేసినప్పుడు మనకి ఒకవేళ వర్డ్ అనేది మనకు వచ్చి మన యొక్క టైర్ డేటా స్ట్రక్చర్లో ఉంటే మనం వచ్చి 4 డైరెక్షన్స్, ఓకేనా, 4 డైరెక్షన్లో మనం వచ్చి విజిట్ అనేది చేస్తున్నాం. 4 డైరెక్షన్ మనం ఎంత విజిట్ చేస్తున్నాం, మనకి ఇక్కడ వర్డ్స్ అనేది ఉంటే ఆ వర్డ్స్ యొక్క లెంత్ వరకే విజిట్ చేస్తున్నాం. వన్స్ ఆ లెంత్ అనేది మనకి రీచ్ అయితే ఆటోమేటిక్గా మనకి ఆ వర్డ్స్ అనేది ఉండదు కాబట్టి మనకి అక్కడితో మనకి బ్రేక్ అనేది అయిపోతుంది, ఓకేనా, రిటర్న్ అనేది చేస్తున్నాం. సో కాబట్టి 4 ఇంటూ l ఇది మనకి వచ్చి మన యొక్క టైం కాంప్లెక్సిటీ, ఓకేనా. సో మళ్ళీ మనకు వచ్చి ఇక్కడ మనకు వచ్చి స్పేస్ కాంప్లెక్సిటీ, ఓకేనా. సో మనకి స్పేస్ కాంప్లెక్సిటీ మనం తీసుకున్నట్లయితే మనకు వచ్చి ఇక్కడ నార్మల్గా మనం వచ్చి డిఎఫ్ఎస్ అప్రోచ్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం 4 ఇంటూ l, ఓకేనా. సో ఇక్కడ నార్మల్గా మనం ఏ యొక్క ఇక్కడ మనకి విజిట్ అనేది చేస్తున్నాం దీన్ని, బట్ మనం వచ్చి ఇక్కడ డిఎఫ్ఎస్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. డిఎఫ్ఎస్ అనేది మనకు వచ్చి ఇంటర్నల్గా స్టాక్ ఇంప్లిమెంటేషన్ మనకు వచ్చి సో ఈ యొక్క డిఎఫ్ఎస్ అనేది మనకు వచ్చి 4 ఇంటూ మనకి ఎలా రన్ అవుతుందంటే మనకి లెంత్ ఆఫ్ వర్డ్స్, ఓకేనా. సో ఇది మనకి ఇక్కడ నార్మల్గా దీనికోసం మనం యూజ్ చేసే స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఈ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. జస్ట్ మీరు వచ్చి ఈ కోడ్ అనేది ఒకసారి క్లియర్గా రెఫర్ అనేది చేసుకోండి. మిగతా ఇది ఆల్రెడీ మనం ముందు ఇంప్లిమెంట్ చేసిన కోడ్స్ అనేది మనకి వచ్చేమంటే దీనికి ముందు వీడియోస్లో మనకు వచ్చేమంటే ఉన్నాయి, ఓకేనా. ఈ బిల్డ్ వర్డ్స్ అని సేమ్ యాజ్ తీసుకొని మనం ఇంప్లిమెంట్ అనేది చేసినాం. జస్ట్ మనం వచ్చి ఆల్ వర్డ్స్ని చేస్తున్నాం ఇక్కడ. ఓకే. సో దానికోసం వచ్చి ఒక ఫర్ లూప్ లోపల మనం ఇంప్లిమెంట్ అనేది మళ్ళీ చేస్తున్నాం అనమాట. ఓకే 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 ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.